శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ సౌండ్‌కి సంబంధించినవి నమాజ్ టైంలో ఇది కావచ్చు, అవన్నీ నిషేధించారంట గవర్నమెంట్. 100% ఇది స్వాగతించాల్సిన నిర్ణయం అండి. ఈ నిర్ణయం ఒక్క మహారాష్ట్రలో మాత్రమే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా రావాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో కూడా రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాకపోతే మనకి దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి నాయకుడు లేడు కాబట్టి వస్తుందో లేదో నాకైతే నమ్మకం లేదు. కానీ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రశాంతంగా బ్రతకటం, స్వేచ్ఛగా బ్రతకటం అనేది ప్రతి ఒక్కడి హక్కు. అలాగే మత సామరస్యాన్ని పాటించడం, గౌరవించడం అనేది కూడా ప్రతి ఒక్కడి బాధ్యత. ఈరోజున హిందువులు దేవాలయం మీద పాటలు పెట్టుకున్నారనుకోండి, ఏం పాటలు పెడతారండి? కృష్ణుడిని స్తుతిస్తూ, రాముడిని స్తుతిస్తూ, అమ్మవారిని స్తుతిస్తూ పెడతారు తప్ప, మా దేవుడిని నమ్మకపోతే మీరు పాపాల్లో పడిపోతారు, లేకపోతే మీ దేవుళ్ళంతా అబద్ధము, మా దేవుడు మాత్రమే తోపుతురుము, ఇలా చెప్పరు. కానీ ఒక చర్చి మీద పాట ఒకటి పెడతాడండి. ఆడేం పెడతా ఉంటాడు? బాబు, యేసు అంటే ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును అని చెప్పేసి ఒక పాట పాడతారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందు సాగిలపడి గడగడలాడటానికి వచ్చి ఏం పీకాడని భయపడాలి మేము? చేతుకున్న మేకులే పీక్కోలేని ఆయన మా దేవుళ్ళని పీకుతాడని చెప్పేసి మా దేవతలు భయపడతారా? కానీ ఇది చర్చి మీద పాట పెట్టి వినిపిస్తున్నాడు నాకు రోజు. ఇది రెచ్చగొడతాం కదా? అది సౌండ్ పొల్యూషన్ కంటే కూడా స్పిరిచువల్ పొల్యూషన్. అది నేను వినాలా? ఇంకోటి రోజుకి 5 సార్లు కూర్చుని మా దేవుడు మాత్రమే శక్తివంతుడు, మా దేవుడు మాత్రమే గొప్పోడు, మా దేవుడిని ఆరాధించిన వాళ్ళని రాళ్లతో కొట్టేయండి, నరికేయండి అని చెప్పేసి చెప్తా ఉంటాడు. ఈ సొల్లంతా నేను ఎందుకు వినాలి? నువ్వు 4 గోడల మధ్య నువ్వు ఇంకేమైనా చెప్పుకో, అది నీ ఇష్టం, నీ మతం ఇష్టం. కానీ అందరికి వినపడేలాగా మైకులు పెట్టి నువ్వు ఈ రకంగా రెచ్చగొడతాం. ఎవడు పడాలి? ఎందుకు పడాలి? నేను పడను. కానీ నాకు ఇది పడట్లేదు, నాకు ఇది సహించలేకపోతున్నాను అని నేను చెప్తే నా గోడుని పట్టించుకునే దిక్కి దేశంలో లేదు. అదృష్టవంతులు మహారాష్ట్ర ప్రజలు, వాళ్ళకి దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి నాయకుడు వచ్చాడు కాబట్టి వాళ్ళకి పరిష్కారం వచ్చింది. ఇది సౌండ్ పొల్యూషన్తో పాటు స్పిరిచువల్ పొల్యూషన్ కూడా. కాబట్టి ఈ స్పిరిచువల్ పొల్యూషన్ని, సౌండ్ పొల్యూషన్ని కంబైన్డ్గా అడ్డుకున్నందుకు దేవేంద్ర ఫడ్నవీస్ గారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇదే తొందరలోనే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకటి చెప్దాం సార్, ఈ రోజున చాలామంది అంటూ ఉంటారు ముస్లిమ్స్, మా మతంలో ఈ ఆచారం ఉంది, మేము పాటిస్తాం. అన్లిమిటెడ్ సంతానాన్ని కనుక్కోవటం కానీ, 4 పెళ్ళిళ్ళు చేసుకోవటం కానీ, నచ్చపోతే తలాక్ చెప్పేయటం కానీ మా మత గ్రంథాల్లో ఉందంటారు. మీ మత గ్రంథాల్లో ఉందా? మీరు పాటించాలి అని అంటున్నప్పుడు మసీదుల పైన మైకులు పెట్టమని మీ మత గ్రంథంలో ఉందా? అసలు మీ మత గ్రంథం రాసే నాటికి మైకులు ఉన్నాయా? లేవుగా. మరి మైకాలు పెట్టి రోజు మాకెందుకు చెవుల్ని రోదా? ఓకే, ఆ పాయింట్, లాజిక్ పాయింట్. ఓకే, అంతే కదండి. ఇప్పుడు నీ మత గ్రంథంలో ఉంది కాబట్టి నేను పాటిస్తాను అన్నప్పుడు నీ మత గ్రంథంలో లేదు, నువ్వు ఎందుకు పాటిస్తున్నావు? నీ మత గ్రంథంలో దేవాలయాల మధ్యలో సమాధులు కట్టుకుని ఉండమని ఉందా? లేదుగా. మరి ఎందుకు చేస్తున్నావు? అంటే నువ్వే నీ మతానికి విరుద్ధంగా బతుకుతూ మళ్ళీ ఉల్టా చోరు కొత్త వాళ్ళకు డాంటే అని చెప్పేసి నిందలన్నీ మా మీద వేస్తూ ఉంటావు. అక్కడ మహానుభావులు ఉన్నారు కాబట్టి, ఫడ్నవీస్ లాంటి వాళ్ళు, యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు, హిమంత బిశ్వ లాంటి వాళ్ళు, అయిపోతుంది పనులు అయ్యే చోట. అలాంటి నాయకత్వాన్ని ప్రతి చోట ఎన్నుకోవాలని ప్రతి హిందువుకి పిలుపునిస్తున్నాం. గణేష్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగ డిక్లేర్ చేశారు మహారాష్ట్ర. అంతే, మహారాష్ట్రలో ఈ రోజున మొదలైంది కాదు కదండి. ఎందుకంటే నిజానికి గణపతి నవరాత్రుల్ని వీధుల్లోకి తీసుకువచ్చి నవరాత్రులుగా చేయాలి అనే కాన్సెప్ట్ మొదలుపెట్టింది బాలగంగాధర్ తిలక్ గారు. ఆయన మహారాష్ట్ర వ్యక్తి. అలాగే ఈరోజు కూడా బాంబేలో ఉన్న లాల్బాగ్ గణేష్ అంటే చాలా ఫేమస్. మరి అంత భారీ, అక్కడే మొదలైన ఈ ఉత్సవాలు, అంత భారీ స్థాయిలో జరుగుతున్న ఉత్సవాల్ని రాష్ట్ర పండుగ ప్రకటించుకోవటం అనేది నిజంగా రాష్ట్రానికి గర్వకారణం, రాష్ట్రానికి గౌరవ కారణం. అలాగే భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా అటువంటి పండుగలు ఉన్నాయండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూసుకుంటే ప్రభుత్వాలు కూడా దేవాలయాల మీద, దేవాదాయ శాఖ ద్వారా వచ్చే నిధుల మీద పథకాలు నడిపిస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి అంత ఆదాయం తెచ్చిపెడుతున్న హిందువులకు సంబంధించిన పండుగల్ని రాష్ట్ర పండుగలుగా ప్రకటించి హిందూ పండుగలన్నిటికీ ప్రభుత్వం నిధులు కేటాయిస్తే వచ్చే నష్టం ఏంటి? అంటే దేవాలయాలు డబ్బులు తీసుకోవటానికి మీకు బాగానే ఉంది, దేవాలయాల్లో జరిగే పండుగల్ని రాష్ట్ర పండుగలకు ప్రకటించడానికి మాత్రం నొప్పి వస్తుందా? ఇది నిజంగా వీళ్ళు కూడా చేయాల్సింది, కానీ చేయట్లేదు. అంటే వాళ్ళు చేయట్లేదు అనే కంటే కూడా మనం అడగట్లేదు, కానీ అడిగే హక్కు మనకు ఉంది. ఎందుకంటే వీఆర్ ది ట్యాక్స్ పేయర్స్. మనం ఇచ్చే డబ్బుల్లో నుంచే ప్రభుత్వం బతుకుతుంది, దేవాదాయ శాఖ నుంచి. వాళ్ళు అనొచ్చు ప్రభుత్వాలు, దేవాలయాల నుంచి ఎంత వస్తుంది, దేవాదాయ శాఖ నుంచి ఎంత వస్తుంది అని. రూపాయి వస్తుందా? రూపాయే అనుకుందాం. కానీ ఆ రూపాయి మిగతా మతాల నుంచి తీసుకోకుండా నా దగ్గర నుంచే తీసుకుంటున్నావుగా. అంటే నువ్వు నా మీదే బతుకుతున్నట్టు. కాబట్టి నా ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత, నా ఆధ్యాత్మిక క్షేత్రాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. ప్రభుత్వాలు స్పందించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. పక్క రాష్ట్రాల్లో సాధ్యమైంది, ఇక్కడ కూడా సాధ్యమే అన్న విషయం వాళ్ళకి మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు గమనించినట్టయితే ప్రభుత్వాలు ఎప్పుడు మారినా కానీ అక్కడ చూసుకున్నట్టయితే కొన్ని ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు కాదు, దాడులు మనం రెగ్యులర్గా చూస్తాం. ఇప్పుడు అంతకుముందు ఏపీలో చూసాం గుళ్ళపైన దాడులు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణకు సంబంధించిన దాంట్లో ఈ గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ఏంటి ప్రభుత్వాలు
అనుకూలంగా ఉన్నప్పుడే మాత్రం ఈ దాడులు జరుగుతూ ఉంటాయి. ఒకటేనండి, ఇక్కడ ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్నాయా వ్యతిరేకంగా ఉన్నాయా కాదు. గతంలో వాళ్ళ అనుకూల ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు ఆ అనుకూల ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని 250 పైచీలకు దేవాలయాల మీద దాడులు చేసి విగ్రహాలు ధ్వంసం చేశారు. ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకమైన ప్రభుత్వం అయితే లేదు, జస్ట్ అనుకూలమైన ప్రభుత్వం లేదు, వ్యతిరేకమైన ప్రభుత్వం కూడా కాదు, సెక్యులర్ ప్రభుత్వమే ఉంది. కానీ ఈ టైంలో మళ్ళీ వాళ్ళ మతానికి సంబంధించిన ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవాలి అంటే హిందువుల్ని రెచ్చగొట్టి హిందువులు క్రైస్తవుల్ని కొట్టేలాగానో తిట్టేలాగానో చేయించుకుని, ఇదిగో మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన మీద దాడులు జరగలేదు కానీ ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి, మళ్ళీ మనకు సేఫ్గా ఉండాలంటే మన ప్రభుత్వం రావాలి అని క్రైస్తవ సమాజాన్ని రెచ్చగొట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తూ ఉంటారు, హిందూ దేవాలయాల మీద కుట్రలు చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా రాజకీయమే. ఎందుకంటే ఈరోజు హిందూ దేవాలయాల్లో పూజ చేసేటప్పుడు పూజారి ఏం చెప్తారంటే లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తారు. కానీ మిగతా మత కేంద్రాలన్నింటిలో ఏం చెప్తారంటే మన మత రాజ్యాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలన్న లక్ష్యాలను మాత్రమే బోధిస్తారు. ఆ లక్ష్యాలు రాజకీయపరంగా ఉంటాయి కాబట్టి ప్రతిదీ రాజకీయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు. మత రాజకీయాలు నిజానికి చాలామంది బీజేపీని మత రాజకీయం అంటారు, కానీ బీజేపీ మినహా మిగతా వాళ్ళందరూ చేసేది మత రాజకీయం.